హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటో రసం అయితే చేస్తున్నానండి. ఆంధ్రాలో అయితే చారు అంటారు, టమాటా చారు, చింతపండు చారు అంటారు. నేనైతే టమాటా చారుకి ఏమేమి తీసుకున్నానో ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను. టమాటోలు తీసుకున్నాను 4, ఒక ఉల్లిపాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కడాయిలో అయితే వేసుకుంటున్నాను. టమాటాలు ముందు స్మాష్ చేసుకోవాలి. చేతులతోనే చేసుకుంటున్నాను, మిక్సీ అయితే పట్టలేదు నేను. టమాటాలు అయితే అయిందండి. ఇప్పుడు చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం మెంతులు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి చారులో. ఇప్పుడు వాటర్ అయితే 3 గ్లాసులు అయితే వేసుకుంటున్నాను. 2, 3, 1/2 స్పూన్ ధనియాల పొడి, పచ్చిది ధనియాల పొడి అండి. స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్, స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు రసం అయితే మరుగుతూ ఉంటుంది. మరిగిన తర్వాత చూపిస్తాను. రసం అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేకలు 3, 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, తాలింపు అయితే పెట్టానండి. టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మా రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.